ఈ సాయి రాజేష్ అన్న ఇంకా సందీప్ అన్న ఫోన్ చేయక ముందు అసలు లీడ్ చేస్తా అన్న థాటే మీకు లేదు? లేదు, అస్సలు లేదు, అస్సలు నిజంగా లేదు, ఒక్కసారి కూడా అస్సలు లేదు. నాకంటే మంచి యాక్టర్గా చెయ్యాలి ఉంది, బట్ ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో లేకపోతే అయ్యేవాడిని కాదేమో. డెఫినెట్లీ ఎక్కడో బలంగా అనుకుంటే తప్ప అవ్వం కదా. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు భయం వేసింది, బట్ ఎక్కడో ఎవరికి తెలియకుండా నవ్వేవాడిని. ఎక్కడో ఏదో అలా వర్కౌట్ అయింది. అంటే అందరూ ఎందుకు ఫస్ట్ డే షూటింగ్లో ఎట్లా అనిపించింది అన్న నీకు? ఇప్పుడు నువ్వు హీరో సినిమాకి, అందరు ఉన్నారు, ఫస్ట్ సినిమా కదా, ఎవరికైనా అట్లే ఉంటుంది, నాకు అట్లే నీకు అట్లే ఉంటుంది, ఎవరికైనా అట్లే ఉంటుంది. డే వన్ ఏదో సైకిల్ మీద తొక్కేదే ఫస్ట్ తీసారు. అప్పుడు వాళ్ళ అది కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వాలి. డే వన్ అదే ఫస్ట్ షాట్. నేను ఇండస్ట్రీలకి హీరోలకి ఎంటర్ అయినా అన్న. నా అసిస్టెంట్ ఉంటాడు ఏదో రమణ అని, కూర్చొని ఆల్ ది బెస్ట్ అన్నాడు. అప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ షాట్ కదా అని. అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు అందరు ఫ్రెండ్సే కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండేవాడిని. మెయిన్ అది, అందరు ఫ్రెండ్స్ ఉన్నారంటే అసలు టెన్షన్ అదే, ఎంత కష్టమైన పని ఈజీగా. అవును, వాళ్ళే అందరూ హీరోలా ఫీల్ ఎలా ఫీల్ అవ్వరు, సంబంధం లేకుండా సడన్గా హీరోలా ఫీల్ అవ్వమంటే ఎలా ఫీల్ అవ్వ. కానీ ఇప్పటికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతానా, అరే థియేటర్లో చూడాలి ఈ సినిమాని అని నాకు అనిపించేది. బ్యూటిఫుల్ మ్యూజిక్. ఒకసారి షో వేసారు, జస్ట్ నార్మల్ రీ రిలీజ్. సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది కదా. అంటే బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అరే థియేటర్లో చూసేది ఉండే సుహాసన్ అని మజా ఉంటుండే. రైటర్తో అయిపోయింది, అంబాజీపేట, ఇది మజా ఉందన్న. మీ సినిమా గురించి చెప్పండి ఏమన్నా. ఎక్కువ పర్సనల్ లైఫ్ అయిపోయింది దీంట్లో. నిన్నే అడిగిన శివ, నిన్నే చూస్తాం, ముగ్గురు నిన్నే చూస్తాం. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారేమో నాకు. సారీ. సినిమా అయితే అంటే మాకు రిలీజ్ ముందు రోజు వరకు భయం వేసింది. సర్టిఫికెట్ చేంజ్ అయింది, పేరు మారింది, చాలా భయపడ్డాము. కానీ మళ్ళీ అదే అనుకున్నాం, ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుంది ఇది అని. అండ్ ప్రతి ఒక్కరు కాల్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు. అంటే డిస్పైట్ ఆఫ్ ఏది మారినా మీ కాంటెంట్, మీ సీన్స్, మీ ముగ్గురు కాంబినేషన్ సీన్లు కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, రైటింగ్ అన్నీ స్టాండ్ అవుట్ అవుతున్నాయి, అందరికి నచ్చుతుంది అని. సో అది చాలా పెద్ద విన్ మాకు. నైస్. కానీ సినిమా చూస్తున్నంతసేపు మీ ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ ఒక్క దగ్గర చూస్తుంటే ఆన్ స్క్రీన్ కూడా అది ట్రాన్స్లేట్ చేసినందుకే అంత మంచిగా వండినాయి. కామెడీ సీన్లు కానీ, టెన్షన్ సీన్లు, తడబడే ఇన్ఫర్మేషన్ దగ్గర అనుకుంటా చాలా బాగుండే, ఎంజాయ్ చేసినాము ఫుల్. అవును, వీళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ తెలుసు నాకు. నీదేంది శివాని సిచ్యువేషన్? అంటే నీకు ముందు నుంచే ఇట్లా యాక్ట్రెస్ అవ్వాలని ఉండే? లేదు, సడన్ గా జీరో ప్లాన్స్. నేను ఆల్రెడీ మా తమ్ముడితో అదే కదా. అవునా? మ్యూజిక్ వచ్చా? పాటలు కూడా వచ్చా? పాటలే పాడతావు కూడా? వోకల్ ప్రాపర్. ఏ పాట నీకు ఇష్టమైన పాట? అలా అంటే చాలా పాటలు. ఒక పాట నాకు లిరిక్స్ వచ్చిన పాటలు చెప్తాను మళ్ళీ. అవును, ఏదైనా ఇప్పుడు పాట పాడడం వదిలే, ఆల్రెడీ పాట మొత్తం పాడొద్దు అని నాతో ఎట్లా అవుతుందంటే ఈవెంట్ చేసిన అది చాలా బాగా వెళ్తుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ, అందుకే నేను ఫ్యాన్. ప్రతి ఈవెంట్లో పాడతా తీయగా ఈవెంట్లో కమాన్ సింగ్ అని నేను పంపిస్తాను. సో నీకు మ్యూజిక్ క్రాఫ్ట్లో వెళ్ళాలని ఉండేనా? యా, ఎందుకంటే మా అమ్మమ్మ కాదు ఫ్యాన్ అంటుంది కదా మన సుదర్శన్. మొన్న కాదు ఫ్యాన్ అంటుంది కదా, నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్ సుదర్శన్ అని చెప్పి కింద శివాని ఫ్యాన్స్ అసోసియేషన్ వేయించాను. శివాని పేరు పెట్టి అలాగే చెప్తుంది కదా, అతనే బ్యానర్ వేయించుకుని కింద శివాని వేయించేసుకోండి. అంటే మా అమ్మమ్మ, మా మదర్, పిన్ని అందరూ సింగర్స్ అనమాట. సో అలా నేను మా తమ్ముడు నేర్చుకున్నాము. కోవిడ్లో అలాగే నేర్పించేదాన్ని, క్లాసెస్ తీసుకునేదాన్ని. అండ్ ఆఫ్లైన్లో పర్ఫామ్ చేసేవాళ్ళం, మేము గిగ్స్కి వెళ్ళేవాళ్ళము. వీ డెంట్ హ్యావ్ అ బ్యాండ్, కానీ మేము చిన్న చిన్న ఈవెంట్స్కి చేసేవాళ్ళం అన్నమాట. మళ్ళీ ఎట్లా ఇటు అంబాజీ? అదే జాతిరత్నాల్లో చిన్న రోల్ ఉండదు, జస్ట్ ఒక 10 seconds రోల్. ఎక్కడ? సెకండ్ హాఫ్లో టీఎన్ఆర్ గారు డైలాగ్ తర్వాత ఓకే అలా వచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో ఐ డోంట్ నో, ఆ డైలాగ్ ఆ సీన్ చూసి రాఘవ అని ఒక ఏడి మా అంబాజీపేటకి,
ఆ అబ్బాయి పెట్టాడనమాట, ఇట్లా మూవీ జరుగుతుంది, సుహాస్ ఇస్ ద హీరో, శరణ్య ఉన్నారు, గీతాస్ బ్యానర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ అట్లా అట్లా అంబాజీపేట స్టార్ట్ అయిందని. సో అది ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ అయిపోయి అందులో అట్లా అయిపోయింది. అంటే 2 వారాలు ఆపినరు. దాని తర్వాత ఇమీడియట్ లిటిల్ హార్ట్స్ కదా? లేదు, 1 year టైం తర్వాత 1 year తర్వాత లిటిల్ హార్ట్స్ వచ్చింది. అదే అంటున్నా, సినిమా అయితే అదే కదా. ఇమీడియట్గా లిటిల్ హార్ట్స్, ఇమీడియట్ లిటిల్ హార్ట్స్. వెరీ నైస్. యాక్చువల్గా ముగ్గురు నుంచి ఇన్స్పైర్ అయ్యో అంటే మధ్యలో లేదెందుకు? డెఫినెట్లీ కదా. లేదు, మీది కూడా ఫస్ట్ ఫిలిం వాజ్ వెరీ నైస్, అసలు చాలా బాగా వెళ్ళింది. ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ కదా, అంతే. ఐ మీన్ మీరందరూ చాలా యంగ్ ఉండే కదా, మీరే డైరెక్షన్ చేసి మీరే యాక్టింగ్ చేసి, అది చాలా హెవీ వర్క్ కదా. డైరెక్షన్ ఇస్ మోస్ట్ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. అది కూడా ఇన్స్పిరేషనే కదా. నీ షార్ట్ ఫిల్మ్ వచ్చిన ఇయర్ చెప్పు, ఉంటుంది యూట్యూబ్లో ఇప్పటికి. నో అంటే జోక్స్ అపార్ట్, నిజంగా యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డూయింగ్ 2 things ఒకటేసారి చేయడము, అది కూడా మీకు కూడా ఫస్ట్ టైం. నాకు అట్లా లేదు, నాకు నార్మల్గానే ఉంది అంటే మేబీ ఎంజాయ్ చేసుకుంటూ చేశారు నా కాబట్టి. ఫ్రెండ్స్ అందరూ. సో అందుకే ఇప్పుడు ఏడీలలో ఇతను కాస్ట్యూమ్స్ చూసుకోవాలి అని అంటే కాస్ట్యూమ్స్ చూసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకో. అందరు ఏడీలు పోయి 1 పని చేసేస్తే 2 నిమిషాలు అయిపోయేది. అది ఎవరి పనాలు చేయడం కదా, ఎవరి పనాలు చేసుకుంటూ వేరేతోళ్ళ పని హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే క్రిటిసిజం మంచిగా ఉండేది. ఎట్లయినా అందరు నా ఫ్రెండ్స్ ఏదైనా షార్ట్ పెట్టి ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు యాక్టింగ్ చేసే విధానం తేడా కూడా ఎదురాను ఇట్లా చేసినా అంటే డైరెక్ట్ మొహం మీద అట్లా చెప్పేటోళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఉన్నారు ఇక అందరూ. అంటే అది హెల్ప్ అవుతుంది ఎక్కడో అక్కడ. అట్లా మజా ఉంది. నువ్వు చెప్పు బ్రో, ఏం చేస్తున్నావు? మేము ఫేమస్ అయిపోయి 8 సంవత్సరాలు అయిపోయింది. గోదావరి గట్టు పైన ఒక సినిమా చేస్తున్నాను. అంటే చాలా కథలు విన్నా, ఇది చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇది చేస్తే బాగుంటుంది అనిపించి దాంట్లో సుదర్శన్ అన్నని కాజ్ చేస్తున్నాం మనం, కానీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. ఇంకా నేను ప్రొడ్యూసర్స్ చెట్టుకు వచ్చేదానికి తెలియదు కదా. ఊరికే అంటున్నా. ఆ కథ ఓకే చేసి అది చేస్తున్నాం అన్న. నెక్స్ట్ పెద్ద లిస్ట్ ఉంది కదా. ఉందిలే అన్న, కానీ అనౌన్స్ కాలే. అంటే 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది, ఒక మంచి లైనప్ పెడదామని. సో ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. బాధ ఏంటంటే మరి 2 నెలలకు ఒకటి వస్తుందా అని కూడా ఉంది టెన్షన్. అదే మనడు కూడా లాస్ట్ అదే అయింది. చాలా గ్యాప్ వచ్చి ఒకటేసారి రిలీజ్ అయిపోయింది. నీకు 1 year లో హైయెస్ట్ ఎన్ని సినిమాలు వచ్చి? 4 1 year లో. అందుకనే ఆపి అలా కాదని. నీ ఎక్స్పీరియన్స్ చెప్పనా? దేని గురించి తెలీదు, ఏదో అడగాలని అడుగుతున్నా. నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఎక్కువ చేయలేదు, నాకు తెలియదు. ఎలా అనిపిస్తుంది మీకు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే? ఏదో పెద్ద ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ లాగా. ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అని పెడతాం దీనికి. ఓకే, డన్. డెఫినెట్లీ. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ మన ముగ్గురం కదన్న. ఇప్పటి వరకు అయినా మన చిచ్చట ఒక ఎత్తుంటే, ఇప్పుడు అన్న నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు. చెప్పన్న, జెన్యున్గా చెప్పు, అది నిజంగా బాగుంటుంది. అన్న చిన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి మోటివేషనల్ స్పీకర్ అయ్యింది తెలుసా? అవును. అవునా? మోటివేషనల్ స్పీకర్ వావ్. ఓకే, కానీ ఇంట్లో చెప్పలేదు. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళా. కాదు, నెల్లూరు నుంచి తిరుపతి కూడా మన అంటే అసలు ఒక్కరే ఇంట్లో తింటప్పుడు ఏదో అవమానం జరిగింది. చెప్తే పర్లేదు అన్న, ఇట్స్ ఓకే అన్న, నేను చెప్తాను. కాదు కాదు, నేను నెల్లూరు నుంచి నిజంగా బాగుంటది. నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చా బీటెక్ చదవడానికి. ఓకే. కానీ బీటెక్ ఇంట్రెస్ట్ లేక 1.5 yearలో మానేసాను. కానీ మానేసిన విషయం ఇంట్లో చెప్పలేను. చెప్పలేదు, నిజంగానే చెప్పలేను. ఇటు తిరిగి బీటెక్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాలి. అవును. బీటెక్ అవ్వాలంటే ఇంకా 2.5 సంవత్సరం పైన ఉంది. ఆ 2.5 సంవత్సరం ఏం చేద్దామని నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. అన్న పాలిష్ లేకుండా చెప్పు, ఉన్నది చెప్పు, నాకు ఎట్లా చెప్పిన అట్లా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. ఇద్దరిని జాయిన్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. దాంట్లో ఎంట్రీ ఫీజు 10,000. ఆ 10,000 7 వడ్డీకి తీసుకున్నాను. ఇది ఏ ఇయర్లో అడుగు ఒకసారి. ఇప్పుడు చెప్పు, చెప్పాను ఏముంది. 2016 2016కి నాకు ఆల్రెడీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2011 కావచ్చు నాకు తెలిసి. 2010-11లో చాలా చిన్న వయసులో నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఇద్దరు జాయిన్ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. దాంట్లో ఎంట్రీ ఫీజు 10,000. అవి తీసుకొని నేను జనాల్ని జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ 10,000 7 రూపాయలు వడ్డీ తీసుకున్నా. తీసుకుని ఇంట్లో తెలియదు నేను చదువు మానేసేసాను. ఇంకా ఆ రోజు నుంచి నా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి.
ఇంకా ఫుడ్ బెడ్ అవన్నీ ఇంకా కాంప్రమైజ్ ఎంత దొరికితే అంత. ఇంకా తిరుపతి నుంచి చిత్తూరు వెళ్ళేవాడిని 70 కిలోమీటర్లు. ఓ మైదా పిండి అవన్నీ తీసుకెళ్ళి నైట్ టైం పోస్టర్లు అతికిచ్చేవాడిని. మా ఇంట్లో అంతా వెల్ సెటిలే. మళ్ళీ హైలైట్ ఏంది 2.5 years ఇంట్లో ఇవన్నీ ఏమి తెలియదు. హైలైట్ చెప్పాలా, నేను తర్వాత చెప్పాను. ఇటు దిక్కొస్తే ఇటు నెల్లూరు వచ్చినాం అనుకో పెద్ద లారీ అడ్డ మొత్తం మీ అన్న వాళ్ళదే. పర్వాలా ఫ్యామిలీ బ్రదర్ ఫాదర్ అంతా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ అస్సలు తెలియనివ్వలేదు. ఇంట్లో తెలియలేదు. పోస్టర్ ఏంటి తెలుసు, నేను అతికిచ్చిన పోస్టర్, ఇఫ్ యూ వాంట్ పార్ట్ టైం జాబ్ కాల్ మీ. నాకేం దిక్కులేదు ఆ టైం. కింద నా నెంబరు. సోమవారం నుంచి గురువారం దాకా మొత్తం ఆ చిత్తూరు తిరుపతిలో ఎందుకు అతికినంటే చూసిన వాళ్ళు నాకు కాలేజీ ఫ్రెండ్స్ చూసి గుర్తుపెట్టేస్తారేమని ఒక పాత బైక్ ఒకటి తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని 70 కిలోమీటర్లు వెళ్ళి చిత్తూరు ఆ మధ్యలో ఊర్లు అన్నీ అప్పుడప్పుడు కుక్కలు దొరుకునేవి. పరిగెత్తుకుంటే ఇలా పక్కన దాక్కునేవాడిని. రకరకాల అది చాలా దరిద్రంగా ఉంటుంది స్టోరీ అది. చెప్పండి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూడు. సోమవారం నుంచి గురువారం దాకా అతికిస్తాను కదా, ఆ ఫోన్లు అన్నీ వస్తాయి, అన్నీ నోట్ చేసి పెట్టుకుంటా. శనివారం సాయంత్రం పిఎల్ఆర్ గ్రాండ్ అని ఒక హోటల్ ఉంది బస్ స్టాండ్ ఎదురుగా. ఆ హోటల్లో మీటింగ్ ఉంది రమ్మని చెప్పేవాడిని. ఒక్కరోజే ఐరన్ బట్టలు వేసుకెళ్ళేవాడిని, అది కూడా సూట్ కాదు అన్న. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కారు సూటు వెళ్ళి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా నేనే. మళ్ళీ నేను మా ఫ్రెండ్ మా సారు వాళ్ళు వస్తారు, మా మొత్తం బిజినెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో జాయిన్ అయితే మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని 100 మందిని కూర్చోబెట్టి మీటింగ్ చేసేవాళ్ళం. ఆ 100 మందిలో 2-3 జాయిన్ అయ్యేవాళ్ళు. అలాగా అన్ని ఊర్లు తిరిగేవాడిని. ఎలా అంటే సాక్షులు యాడ్ ఇస్తే 160 రూపాయలు, క్లోజ్ అయిపోయిన తర్వాత 1+1, ఒక రోజు ఇస్తే ఇంకో రోజు ఫ్రీ. సాక్షిలో కూడా నాకు వచ్చిన ఇంగ్లీష్ ఇదే. ఇంకా ఇఫ్ యూ వాంట్ పార్ట్ టైం జాబ్ కాల్ మీ. ఒంగోలు తిరుపతి అన్ని దగ్గరలో ప్రొద్దుటూరు అన్ని దగ్గరలో యాడ్ ఇచ్చేసేవాడిని. ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకొని ఒక వారానికి ఒక రోజు మీటింగ్లు చేసేవాడిని. అట్లా 1800 మందిని జరిపించాం. జస్ట్ ఇమాజిన్ అన్న అప్పట్లోనే 2010లో 11లో ఎంత సంపాదించాడో నెలకి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆపేసి నేను బీటెక్ అయిపోయింది కదా, ఇంక ఇంట్లో చెప్పేయాలి బీటెక్ అయిపోతుందని. ఆ టైంకి ఒక కారు అంటే ఎక్కడో తెలియకుండా నేను ఆ టైంలోనే నెలకి 70-80 వేలు సంపాదించేవాడిని. ఏంది బీటెక్ జస్ట్ చదివి ఉంటే నార్మల్ స్టూడెంట్ లాగా ఉండేటోడు. ఆ ఫస్ట్ ఇయర్లో ఆపేసి చేయడం వల్ల యాక్చువల్గా కారుకి మా బ్రదర్ హెల్ప్ చేశాడు, మా బ్రదర్ది ఇచ్చాడు. నేను ఆ టైంలో నెలకి 70-80 వేలు సంపాదించి మీటింగ్లు అన్నిటికీ నేనే ఖర్చు పెట్టుకొని ప్రొజెక్టర్ వేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మోటివేషన్ ఎంప్లాయీస్ ఏమనుకోవద్దు, సారీ అప్పుడేదో కృతికి చెప్పేశాను. ఏమని తెలుసా, పిల్లలంతా 2 రోజులు బయటికి పోవాలంటే ఎవరితో పర్మిషన్ తీసుకోవాలి, అలాంటి బతుకు మనకు అవసరం అని చెప్పేవాడు ఎంప్లాయీస్. మనకి కాబట్టి ఈ అంటే అది, బి అంటే బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్లు కావాలి, మన దగ్గర లేవు. మనకి ఎందుకు ఆ టాపిక్. కింద సెల్ఫ్ ఎంప్లాయ్ SC అని రాసేవాడిని. ఆటో నడిపేవాడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్. ఆటో నడిపేవాడు అయినా సరే 5 స్టార్ బయటికి పోవాలంటే ఆటో పక్కన పెట్టేసి వెళ్తాడు. అలాంటి ఫ్రీడమ్ కావాలి మనకి, మనం చేసే పనిలో. మీరందరూ నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అవ్వండి, మీరు ఫ్రీగా బతకండి, అది ఇదని ఏదేదో చెప్పి మీటింగ్లో మదనపల్లిలో 2000 మందికి 1000 మందికి మోటివేషన్ తెలుగులో విజయవాడలో తెగ చేసాం. 1800 మందిని జాయిన్ చేయించాం అప్పుడు. అది ఎక్కడ మధ్యలో ఎవరో మిస్టేక్స్ వల్ల బిజినెస్ అలా సో అయిపోయింది. అది అప్పుడు ఇంటికి చెప్పా. ఇంటికి ఎలా చెప్పానంటే మా ఫాదర్ని నెల్లూరులో ఒక ఫంక్షన్ హాల్ ఏదో జరుగుతుంది, మీ దాంట్లో ట్విస్ట్ ఓపెన్ అవుతుంది కదా, రియాజ్ హోటల్ ఎదురుగా ఎక్కడో ఏదో ఫంక్షన్ హాల్ తీసుకొని మీటింగ్ చేస్తున్నాం. అప్పుడు దానికి మా నాన్న పిలిపించాను అనమాట. అప్పుడు మాది ప్రతి మీటింగ్ ఎలా ఉంటుందంటే అందరు నన్ను ఎత్తుకొని రావడము, లేకపోతే నేను రాగానే అందరూ క్లాప్స్ కొట్టడము, అలా ఉంటే సెలబ్రేషన్. మా నాన్న వచ్చి చూసి సూట్ వేసుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు ఏదో. కానీ నేను 2011-12 టైంలో నెలకి 70-80 వేలు సంపాదించడం అంటే చాలా పెద్ద అమౌంట్ అది. అదే కదా, నాకు 9th-10th క్లాస్లో అంత డబ్బు అంటే నాకు చాలా ఎక్కువ. అంటే ఓవరాల్గా 10 లక్షల సంపాదించాను ఆ టైంలో. అయినా అంటే మీరు ఉట్టి ఖాళీగా కూర్చోకుండా ఏదో చేసుకున్నారు. దట్స్ క్రేజీ అసలు. నేను అందుకే మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ ఇంటర్వ్యూ అంటున్నా దీన్ని. సంపాదించి అలా చిన్న ఇంకా ఇంట్లో వెళ్ళి వాళ్ళ మీద డిపెండెంట్తో చిన్న బిజినెస్లు ట్రై చేశాను, కుదరలేదు, అన్ని బూడిదైపోయినాయి. మీ సేవలని అయ్యి అని లాస్ట్కి ఇంకా లండన్ పోదామని ఇక్కడికి వచ్చేసి అనుకోకుండా శ్రీకాంత్ గారి వల్ల షార్ట్ ఫిల్మ్ చేసి ఇటు వచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ మీ సినిమాలు ఉన్నట్టే. ట్రూ, వాట్ ఎ జర్నీ. అందుకే మీ ఫ్యాన్. నిజంగా నేను కూడా ఫ్యాన్ అన్న. యా సీ ఇంకొక యాడ్ అయ్యారు మనకి. సుహాసన 100% అన్న ప్రెసిడెంట్. ముగ్గురు పేర్లు రాయండి. నీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అన్న. సారీ శివాని. లేదు ఇప్పుడు మీరు అందరూ అన్న బిజినెస్ విన్నారు కదా,
అన్న బిజినెస్ ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంటర్టైనింగ్గా, యాక్చువల్లీ చాలా ఫన్ ఉంది. నువ్వు చాలా అదే మరి ఇంటర్వ్యూలో దాన్ని షుగర్ కోట్గా చేసి చెప్పిండేమో. మీరు ఈ సినిమా కోండి, వీళ్ళు చేసే బిజినెస్, ఆ బిజినెస్లో వీళ్ళకు ఉండే స్ట్రెస్లు, దాన్ని కవర్ చేయాలని అన్న తపన, తెలుసుకోవాలని ఈమె తపన, ఇరికించాలని చూసే సుదర్శన్ అన్న తపన, ఈ తపనని ఫుల్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ సినిమాని. మీరు కూడా డెఫినెట్లీ మీ క్లోజ్గా ఎవరితోనైతే కూర్చొని మంచిగా నవ్వాలనిపిస్తుందో వాళ్ళందరికీ టికెట్లు తీసుకొని మీరు థియేటర్లో పోయి కూర్చోండి. డెఫినెట్లుగా సినిమా ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఫుల్ ఎంజాయ్ చేసి లాస్ట్ కొంచెం ఎమోషన్ కూడా ఫీల్ అయ్యి హ్యాపీగా బయటకు వస్తారు. ఈ సినిమా మీరు అందరు చూసి ఇంకో నలుగురికి షేర్ చేసి అన్నని రోల్స్ రాయిస్ కార్ కొనుక్కునే అంత పెద్ద చేయాలని తమ్మునేల్ అదే రోజు ఒక ఫోటో, ఒక బొమ్మ. కొన్నాయినా డెఫినెట్లీ అందరూ చూడాల్సిన సినిమా, పక్కా చూడండి. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి, నేను ఒక్కనే చెప్పాలా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. టైం నాకు కేటాయించి చెప్పడం కానీ ఆడియన్స్కి సినిమా చూడమని చెప్పాలా? మామూలుగా నీకు థ్యాంక్స్ చెప్తున్నా. Yeah, అవును. Thank you so much for coming. 100% మా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. యో వెల్కమ్. ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు యాక్చువల్గా రిలీజ్కి ముందే చేద్దాం అనుకున్నాం, కానీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే. నేను అన్నకు ఫోన్ చేసి చెప్పిన 100% చేద్దాం అన్న. కన్ఫర్మ్గా వస్తాను, నేను శివానికి పెద్ద ఫ్యాన్ని, నేను మీరు వద్దన్నా వస్తాను అని చెప్పి. ఇది జోకా? Movie ఏందన్నా? ఇది నేను చాలా అఫెండ్ అయిపోతా లేకపోతే. ఇప్పుడు నేను దాన్ని జోక్ అనాలా కాదనాలా? లేదు, జోక్ డెఫినెట్లీ ఫ్యానే. థ్యాంక్ యూ. నీ ప్రీవియస్ సినిమా నుంచే లేదు లేడీస్ విషయంలో అతను ఎప్పుడు కూడా పొరపాటు కూడా అర్థం చెప్పడు. కాదు, మీ లిటిల్ ఆర్ట్స్ సినిమా మేమందరం సినీ ప్లానెట్లో ప్రీమియర్ షో పోయినాం తెలుసు. ప్రీమియర్ షో ఫస్ట్ డే పోయినాం. కాదు, సినీ ప్లానెట్ థియేటర్ అన్నది. ఓకే ఓకే, ఇంకేదో వెబ్సైట్ అనుకున్నా. ప్రీమియర్ జూబ్లేకపోయినాము. సినిమా చూసి నేను మౌలికి మెసేజ్ పెట్టిన, సాయి మార్దానికి మెసేజ్ పెట్టిన. నాకు మీరు అసలు తెలియదు కాబట్టి నేను పెట్టలేదు. ఇప్పుడు నేను మీ సినిమా చూసి మీకు మెసేజ్ పెడతాను. ఓకే, డెఫినెట్లీ చూడండి. మీరందరూ ఇంకా వద్దులే, చాలా పెద్ద థ్యాంక్ యూ బ్రో, వచ్చి మా సినిమా హే బల్వన్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. చాలా ఫార్మల్గా ఉందన్న మీరు చెప్తుంటే నాకు. లేదా చెప్పాలి. ఎనీ టైం అన్న ఏదో ఉడత సాయం అయినట్టు అవుతుంది అంటే 100%. 100%. మీ గోదావరి గట్టిపోయిన సినిమాకి కూడా నేను ఖచ్చితంగా వస్తాను. ఆ ఇంటర్వ్యూకి వాటికి వస్తానండి. సుహాసులు కూడా తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను పిలవండి సినిమాకి. ఒక టికెట్ ఇస్తే నేను కూడా వస్తాను. 100% అన్న. ప్రీమియర్ షో చూద్దాం కలిసి. ఎస్, నా ఫ్యాన్ కాబట్టి ఎలాగో శివాని నువ్వు కూడా ఆయనతో కలిసి పాటు చూడాలి. yeah. మీ సినిమా నేను మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి చేసిన. అవునా? నాకు అంతమంది ఫ్రెండ్స్ లేరు.